అంటే బహుశా ఈ పథకం మొదటిసారి ప్రవేశపెట్టారు కదా మన రాష్ట్రంలో, సో కాబట్టి మరి కొన్ని కాదండి, పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉంది కదా, ఇప్పుడు మనం చేసుకోమా, హోంవర్క్ చేయమా, ఏమవుతుంది ఏంటి పరిస్థితి అని ఆలోచించమా? ఒకవేళ ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించమా? వాళ్ళకి ఇంకొక చోట రెమెడీగా ఏదో ఒకటి చేయాలని ముందు మనం పథకం బయటికి రిలీజ్ చేసేటప్పుడే ఇప్పుడు బస్సులని వెళ్తే డెఫినెట్ గా ఆటో వాళ్ళకి గండి కొట్టినట్టు అవుతుంది, వాళ్ళకు కూడా ఏదో ఒక ఆపర్చునిటీ చేయాలని ముందు మనం ఆలోచించుకుంటామా, ఆలోచించుకోమా సార్? అవును, అంతేలేండి. పక్క రాష్ట్రంలో ఉంది కదా, ఆల్రెడీ ఉంది కదా, పక్క రాష్ట్రంలో జరుగుతుంది కదా. మీరు ఎక్కడికైనా తిరగొచ్చు అని చెప్పేసి వాళ్ళ నియోజకవర్గంలో 50 నుంచి 60 కిలోమీటర్లు తిరగమంటే ఎక్కడికి వెళ్తారు సార్ మహిళలు? దేనికి వెళ్తారు? ఏ విధంగా వెళ్తారు? సంవత్సర పాటున ఒకే ఒక కోరిక కోరుకుంటారు మహిళలు. ఇవాళ ఫ్రీ బస్ ఎక్కినంత మాత్రాన ఆర్థికాభివృద్ధి రాదు మహిళలకి. ఆర్థికాభివృద్ధి ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకి ఏదైనా ఒక షాప్ పెట్టుకోనో, లేకపోతే ఒక బిజినెస్ చేసుకోనో, లేకపోతే ఏదైనా ఒక కుట్టికోలో, లేకపోతే మిషనో ఏదో, లేకపోతే వడ్డీయో పాల వడ్డీయో ఏదో ఇస్తే ఆర్థిక అభివృద్ధి అవుతుంది. కానీ ఫ్రీ బస్ ఎక్కినంత మాత్రాన మహిళలకి ఆర్థిక అభివృద్ధి వచ్చేసింది ఆగస్టు 15 నుంచి అంటే మేడం ఇప్పుడు మీరు ఎక్కరా బస్సు ఫ్రీ బస్సు అందరికీ ఉంటది కదా సార్, అందరు ఎలాగెక్కుతారు? మీరు మరీ చెప్తారు ఇంకా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఇంకా లేనిపోంది పెడతారు. కాదు మేడం, ఇప్పుడు బహుశా మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, సరే కారులో వెళ్తారు, లేదు బస్సు ఎక్కి వెళ్ళాలనుకోండి, మీరు ఎక్కి టికెట్ తీసుకుంటారా? తీసుకోరు కదా, ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్ మీరు కూడా పొందుతారు కదా, సో మీకు అక్కడ ఎంతో కొంత మిగిలినట్టే కదా. ఏంటండి, ఇప్పుడు ఒకవేళ మీరు బస్సులో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారు కదా మేడం. అది ఎక్కడికి నేను ఎక్కువ విజయవాడ వెళ్తుంటాను, లేకపోతే నెల్లూరు వెళ్తుంటాను, లేకపోతే మా ఊరు ప్రకాశం జిల్లా. నేను ఇక్కడ నుంచి మా ఊరికి ప్రకాశం జిల్లాకి వెళ్ళాలంటే ఎన్ని బస్సులు మారాలి? మా పుట్టింటికి వెళ్ళాలంటే, నా పుట్టిల్లు ప్రకాశం జిల్లానే, నేను పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్ని బస్సులు మారాలి సార్? సో మీరు ఎక్స్ప్రెస్ ఎక్కాలి. ఇంకా గొడవ కాదండి, వీళ్ళ మంత్రులే అంటున్నారు కదా, ఇంకా గొడవలు ఆడొద్దు, గొడవలు ఆడితే భార్యలందరూ పుట్టింటికి వెళ్ళిపోతారంటే ఎన్ని బస్సులు మారి వెళ్ళిపోవాలి పుట్టింటికి? అంటే ఈ లెక్కలు మీరు పుట్టింట్లకి మీరు ఫ్రీ చేసిన బస్సులలో వెళ్ళిపోతారా ఏంటి? రైట్ వన్ బై వన్ మాట్లాడదాం మేడం. రియాలిటీ చెక్ లో చాలా తేడా ఉంది. ఇది రాష్ట్ర ప్రజలో ఉన్నటువంటి 2 కోట్ల మహిళలు అబ్జర్వ్ చేస్తున్నారు. అది కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. రైట్, మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మనతోటి జనసేన పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్తి గారు ఉన్నారు. శివపార్తి గారు నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు. యా మేడం, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది మేడం, ఒకసారి అన్మ్యూట్ చేయండి. బ్రహ్మనాయుడు గారు వినిపిస్తుందండి? యా మేడం, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. నా వాయిస్ వస్తుందా మేడం? వినిపిస్తుంది కదా, ఒకసారి మాట్లాడండి మేడం. ఒకసారి వస్తుందా వాయిస్? అర్థం కావట్లేదు. యా వస్తుంది మేడం, మాట్లాడండి, కంటిన్యూ చేయండి శివపార్తి గారు. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. ఫ్రీ బస్సు, సో ఓన్లీ మీరు పల్లె వెలుగులు వేస్తే ఎట్లా? ఇప్పుడు ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేయాలి, ఒక 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఇక్కడ మనకి పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు 5 టైప్స్ ఆఫ్ బస్సెస్ కి యాక్సెస్ ఇచ్చారు. ఇప్పుడు మెట్రో ఎక్స్ప్రెస్ అంటే ఆవిడకి తెలిసే ఉంటదేమో, ఎక్స్ప్రెస్ బస్సులకు లేదని చెప్తుంది ఆవిడ. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చూసి వస్తారు. ఇందాక సూపర్ 6 పథకాలు ఏంటి అని అడిగారు ఆవిడ. ముందు అసలు ఆ సూపర్ 6 లో ఏ పథకాలు ఉంటాయో కూడా కనీసం అవగాహన లేదు. అవి ఏంటో తెలియదట. అవి ఏంటి అంటే ఏంటి అనింది. సూపర్ 6 పథకం అంటే ఏందో తెలియదు నాకు అనింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అసలు ఎక్స్ప్రెస్ కే యాక్సెస్ లేదు, మహిళలు ఎట్లా వెళ్తారు? మా శివపార్తి గారు అంటే వారు ఏంటంటే సూపర్ 6 పథకాలు అమలు చేయటం లేదు మొత్తం అనే దాని మీద అంటే ఏంటని అడుగుతున్నారు. అంతే, మాట్లాడొద్దని చెప్పండి. ఫస్ట్ ఆవిడని బేసిక్ నా సెన్స్ నేర్చుకోమనండి. ఇప్పుడు ఆవిడ ఇందాక వాగింది కదా, మేము నెలకొండానే ఉన్నాం. కాంట్రవర్సీ వద్దు, మనం సబ్జెక్ట్ మీద వెళ్ళిపోతాం. కాంట్రవర్సీ వద్దు దయచేసి. ఆవిడ ఇందాక నుంచి మరుగుతా ఉంది. నాగమల్లేశ్వర గారు కూర్చున్నాం ఆ టైంలో మాట్లాడి. శివపార్తి గారు మీరు డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తాయండి. ఇప్పుడు పల్లె వెలుగు, నిన్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ప్రారంభించినట్టున్నారు సర్వీసెస్. రిమైనింగ్ సర్వీసెస్ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మళ్ళీ సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, 5 టైప్స్ ఆఫ్ బస్సెస్ కి యాక్సెస్ ఇచ్చారు మహిళలు. అంటే ఇప్పుడు ఈవిడికి అంటే బాగా డబ్బులు ఎక్కువ ఉండి బస్సులు ఎక్కదేమో గానీ పాపం పనులు చేసుకునే వాళ్ళు ఉంటారండి.
విలేజ్ నుంచి టౌన్ కి వెళ్తారు, దగ్గరలో పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే వ్యవసాయ కూలీలు ఉంటారు మహిళలు. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రోజు ట్రాన్స్పోర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఉపాధి హామీ పథకం కింద కూడా ట్రావెల్ చేస్తుంటారు మహిళలు. వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది ఖచ్చితంగా. బలిసిన వాళ్ళకి యూజ్ అవ్వకపోవచ్చు, బాగా డబ్బులుండి మనం కార్లు అలా లగ్జరియస్ గా మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది అసలు పని నథింగ్ అన్నమాట. కానీ ఇది ఎవరికి అంటే పేద మహిళలకి ఆడ ముందు నోరు మూసుకోమని చెప్పండి ఫస్ట్. నాగమల్లేశ్వర గారు ఒక్క నిమిషం దయచేసి. వారేదో చెప్తున్నారు. నువ్వు ముందు మూసుకొని కూర్చో. వద్దండి శివభారతి గారు దయచేసి, శివభారతి గారు దయచేసి మీరు పాయింట్ లోకి వచ్చేయండి. నాగమల్లేశ్వర గారు దయచేసి. నేను చెప్తున్నానండి, బలిసిన వాళ్ళకి అవసరం లేదు. ఓకే తీసేయండి, ఆ పాయింట్ తీసేయండి. ఓకే. బలహీనులు కావాలి ఎవరికంటే పేదరికంలో ఉండే వాళ్ళకి, మహిళలు, వర్క్ చేసుకునే వాళ్ళు, ఒక చిన్న దగ్గర ఊళ్ళోకి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది అది. వాళ్ళకి బస్ టికెట్ లేదు కదా, అవి మిగులుతాయి కదా వాళ్ళకి. ఖచ్చితంగా. ఇప్పుడు కొంతమందికి ఎక్కదు, కొంతమందికి. ఇప్పుడు ఆవిడ సూపర్ 6 అంటే ఏందో కూడా తెలియనా వచ్చి మాట్లాడితే మనం అసలు ఆ మాటను పట్టించుకోకూడదు. బహుశా తెలిసినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే కూటమి ప్రభుత్వం ఏం చేసినా అసలు ఏం బాగాలేదు అని చెప్తారు. ఎందుకంటే అది వాళ్ళ నైస్ అపోజిషన్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ కక్ష ఆ విషయం ఉంటుంది, కక్కుతుంటారు వాళ్ళు కూర్చొని, అదే మాట్లాడతారు. ఏది బాగుందని చెప్పరు. ఎందుకు చెప్తారండి? ఎందుకు వాళ్ళు వైసీపీ కాబట్టి ఓడిపోయి ఉన్నారు కాబట్టి అది ఉంటది. కూటమి బాగా చేస్తున్నాను వైసీపీ వాళ్ళు చెబుతారా? అది అసలు సృష్టికి విరుద్ధమైన విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని మనం అనుకోవడం కూడా తప్పే. ఎవరైనా అంతేనండి. ప్రతిపక్షంలో మీరున్నా వాళ్ళ మంచిని మీరు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళైనా అంతే, ఎవరైనా అంతే. ఎందుకు యాక్సెప్ట్ చేయము? ఆయన జగన్ గారు ఏదో అంబులెన్స్ పెడితే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయాలా? వాళ్ళు ఏదన్నా మంచి కాస్త కూస్త చేస్తే అప్పుడు ఏదో అంబులెన్స్ లో తీసుకొచ్చారు. అది ఒక పెద్ద స్కామే అనుకోండి. అయినప్పటికీ అంబులెన్స్ అవసరం కాబట్టి మనం విష్ చేసాం. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, అదొక మంచి ప్రోగ్రామ్ అని కూడా కితాబ్ ఇచ్చారు. అట్లాంటి సంఘటనలు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. అలాంటి మనం అసలు వాళ్ళ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయం. అసలు నథింగ్ మాకు వాళ్ళ రియాక్షన్ కూడా మాకు అవసరం లారా. ఇంకొకటి ఏంటంటే ఉచితంగా ఇప్పుడు ఇందాకేట ఆవిడ 18,000 అంటది. ఏం 18,000? ఆవిడకేమైనా ప్రత్యేకంగా 18,000 ఇస్తామని చెవిలో చెప్పారో మాకైతే తెలియదు. 15,000 మాకు తెలిసిన సూపర్ 6 లో అయితే మేము చెబుతామేనండి. మాకు తెలిసిన సూపర్ 6 లో అయితే అమ్మా నేను నోరు మూసుకోమ్మా, నీ శ్రాయం దయచేసి గొడవలు పడొద్దండి, దయచేసి గొడవలు పడొద్దు. మీరందరూ కూడా ఒక ఆదర్శమైనటువంటి మహిళలుగా ఆ చర్చను మనం ముందుకు తీసుకెళ్దాం. దయచేసి దయచేసి మాట్లాడలేదు కదా ఆవిడకి. ఆవిడ అలాగే మాట్లాడేటప్పుడు మాట్లాడితే ఆవిడ ఒక్క నిమిషం మేడం, శివభారతి గారు ఒక్క నిమిషం. గుంటూరు 2 టౌన్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి గల్లా మాధవి గారు.